ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారుల విషయంలో అనుసరిస్తున్న కఠిన వైఖరిలో భాగంగా ఒక ఆసక్తికరమైన స్వచ్ఛంద నిష్క్రమణ పథకాన్ని ప్రకటించింది. అమెరికాలో అనధికారికంగా నివసిస్తున్న వలసదారులను తిరిగి వారి స్వదేశాలకు పంపే ప్రక్రియను వేగవంతం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 22న హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం విడుదల చేసిన ప్రకటన ప్రకారం స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లే వారికి నగదు ప్రోత్సాహకాలతో పాటు పలు రాయితీలను కల్పిస్తోంది. ఈ ఏడాది చివరిలోగా అమెరికాను విడిచి వెళ్లే అక్రమ వలసదారులకు $3,000 అంటే భారత కరెన్సీలో సుమారు 2.7 లక్షల రూపాయలు అందజేస్తామని అమెరికా ప్రకటించింది. నగదుతో పాటు వారి స్వదేశాలకు వెళ్లడానికి అవసరమైన విమాన టికెట్లను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలో ఉన్నందుకు విధించాల్సిన సివిల్ జరిమానాలను ఈ పథకం కింద వెళ్లే వారికి పూర్తిగా రద్దు చేస్తారు. ఆసక్తి గలవారు CBP1 మొబైల్ యాప్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ట్రంప్ సర్కార్ సూచించింది. ఈ పథకాన్ని కేవలం ప్రోత్సాహకంగా మాత్రమే కాకుండా ఒక హెచ్చరికగా కూడా ప్రభుత్వం పరిగణిస్తోంది. హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోని వారిని గుర్తించి అరెస్ట్ చేసి బలవంతంగా బహిష్కరిస్తామని, అలా బహిష్కరణకు గురైన వారు శాశ్వతంగా అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తామని హెచ్చరించారు. లక్షలాది మందిని వెతికి పట్టుకుని న్యాయపరమైన ప్రక్రియల ద్వారా బహిష్కరించడం కంటే వారు స్వచ్ఛందంగా వెళ్లేలా చేయడం ప్రభుత్వానికి తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అందుకే అమెరికా ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే సుమారు 1.9 మిలియన్ల మంది స్వచ్ఛందంగా వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోంది. ఆ సంఖ్యను మరింత పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. గత మే నెలలో ఈ ప్రోత్సాహకం కేవలం $1,000 మాత్రమే ఉండేది. పండుగ సీజన్ దృష్ట్యా దీన్ని $3,000లకు పెంచారు. ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అక్రమ వలసలపై యుద్ధం ప్రకటించింది. ఈ పథకం ద్వారా అక్రమ వలసదారుల్లో భయాన్ని కలిగించడంతో పాటు మర్యాదపూర్వకమైన నిష్క్రమణకు అవకాశం కల్పించినట్లు కనిపిస్తోంది. అయితే ఇలా వెళ్లిన వారు భవిష్యత్తులో చట్టబద్ధంగా అమెరికాకు వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.